మా ప్రయాణం ఇక్కడ నుంచి నేపాల్ పోతున్నాం. నేపాల్ కాఠ్మండు. శేఖరు మన పైసలు వెల్కమ్ టు నేపాల్. శేఖరు మన అయితే మన దగ్గర 1300, ఇక్కడ 600 రూపాయలు మన పైసలు అయితే చీప్ రేటే ఉంది. నేపాల్లో రోడ్లు అయితే బాగున్నాయి కానీ బుద్ధుడు చూడు అంతా బుద్ధ బాగా పనులు ఇక్కడ. నేపాల్ రూపీస్ చూపిస్తున్నాడు. 50 రూపాయల నోటు, నేపాల్ పైసలు. ఎన్ని చెట్లు ఉన్నాయి? చెట్లు అయిపోయినాయి. మీద ఇది సిటీయా నేపాల్లో? ఏం సిటీ ఇది? సోనాలి సిటీ అది? సోనాలి సిటీ నేపాల్కి. అది ఇండియా బార్డర్ కదా? ఏది ఈ సోనాలి సిటీ ఇండియా బార్డర్ అది బార్డర్ అయిపోయింది. రోడ్లు అయితే బాగున్నాయి కానీ ముంగడట్లేదు. ముందు దారుణం ఉన్నాయి. 30 కిలోమీటర్ పోతే దారుణం రోడ్. ఇక అంతా బుద్ధుడే ఉన్నట్టు ఇక్కడ బుద్ధ భాగం ఉంది. నేపాల్ ఎంటర్ అయినాము. ఇండియా టు నేపాల్ ఎంటర్ అయినాము. రూమ్ తీసుకున్నాం హోటల్లో, వంట చేసుకుంటాము. నేపాల్ పైసలు 5 రూపాయలు దగ్గర. నేపాల్ మనీ నేపాల్ పైసలు 5 రూపాయలు, 10, 20, 40, 50 రూపాయలు అయినాయి. ఇది ఒక 50 రూపాయల నోటు. 100, ఇది 100 రూపాయల నోటు. చూపి అక్కడ ఇది 100 రూపాయల నోటు నేపాల్ రూపీస్. ఇది కూడా 100 రూపాయల నోటు నేపాల్ రూపీస్. నేపాల్ 100 రూపాయలు. మన రూపాయి 2 రూపాయలు. మన రూపాయి 2 రూపాయలు అంట, డబల్. రూపాయి 2 రూపాయలు. 60 పైసలు. ఇప్పుడు మొత్తం పైసలు కరెన్సీ, నేపాల్ కరెన్సీ, ఇంటర్నేషనల్ నేపాల్. కాకపోతే అంతా దోపిడీ ఉంది చూసి ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లెక్కలు చూస్తే మనకు సగం రేటు పడాలి. సగం రేటు దాని మీద బండి 100 రూపాయలు. నేపాల్కి వచ్చినాము. ఇక ఎంటర్ అయినాము. ఈ హోటల్ తీసుకున్నాం. బ్లాక్ వైట్. ఒకటి ఉంది. తాగాలి చాయ్ తాగుదాం. ఇట్లా చెప్తుందా మంచి ఏ వయసు మస్తున్నాయి. గల్లి వయసులో ఉండేదో అంత ఉంది. చాయ్ తాగుదామా? చాయ్ తాగాలి. ఫస్ట్ నేపాల్ చాయ్. నేపాల్ చాయ్ రేపు తాగాల్సిందే. నేపాల్ వచ్చి నేపాల్ చాయ్ 1,00,000 రూపాయలు అప్పు కానీ మెల్ల చెప్పుకున్నాను చదవాలి. మనం మధ్యలో కనుక బండి తుడుచుకోవాలి. ఇది నేపాల్లో నేపాల్ చాయ్ ఫస్ట్ టైం నేపాల్ చాయ్ తాగుతున్నాం. చాయ్ పొగలు వస్తున్నాయి నోట్లకి వెళ్ళి. ఎట్లా అనిపిస్తుంది బా నేపాల్లో వచ్చినాక? బాగుందా? ఫస్ట్ స్టార్ట్ అయినాము. ఇక లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. ఇది ఫస్ట్ కదా ఇంటర్నేషనల్ ట్రిప్? ఇది ఫస్ట్, కానీ ఇప్పుడు ఇండియా దాటి ఇప్పుడే ఇండియా ఫస్ట్ దాటి ఇప్పుడే వచ్చినాం. బయట కంట్రీ పోయినాం. బయట కంట్రీకి ఇప్పుడు ఫస్ట్ అయితే స్టార్ట్ అయినాము. ఇంకా కొద్దిగా ముందుకు పోయినాక ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మళ్ళీ. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇండియా దాటి బయటకు వచ్చినావు కదా, మంచిగా ఉందా? काका चाय बना रहे, दूध वाला। रोज తింటూనే ఉంటాం.
అటు ఇటు సక్కర్ల కానీ షాపదల కానీ వీళ్ళు ఎక్కడ మన రాత్రి పుస్తకం ఎక్కువ తీసుకున్నాడు అందుకే తీసుకో తిందాం. బిస్కెట్లో తీసుకోవాలి, ఆకలి అవుతుంది ముందే. అరే నేపాల్ బిస్కెట్ తీసుకోండి. బిస్కెట్లే పార్లేజీ 2020 అది గుడే కాదు. ఏది మన బిస్కెట్? ఇదే పార్లేజీ 2020. ఏదేదో ఇవన్నీ చాలేదో ఏ వాళ్ళ 2020 వాళ్ళ. ఇది నేపాల్ చాయ్, వెరైటీగా ఉంది బా చాయ్. మందు మాత్రం 7 వాడతాడు ఆపుతుంటారు కదా. ఉంది చక్కెర వేసుకో మళ్ళా. నేపాల్ ఎంటర్ అయినాము కొండలో. ఏం కొండలు అయ్యాయి, రావద్దు ఇక్కడ నేపాల్ సైడ్. రోడ్డు బాగాలేదు. ఇగో టైం చెప్పు ఎప్పుడు రావాలని. అయ్యి ఎప్పుడు వస్తాయి కొండలు అంత చూడు మాది రోడ్లే బాలేవు. ఇక మొత్తం కొండలు వెళ్ళిపోతున్నాయి. చూడు మేము పోయినాయి పడితే బండి మేము కథం హైస్కూల్లో జమ్ముతున్నాయి. మన లదాఖ్ ఇవి మాకు పిటికీలు చిన్న చిన్న ఊర్లు ఇవి. ఇప్పటికే 5-6 కిలోమీటర్ వచ్చినాం. ఇదే రోడ్ ఉంది. మేము తిరిగిన దాంట్లో చిన్నవి. లోపల తాళం ఇచ్చేవానికి తాళం ఇచ్చే మళ్ళీ లాగేసి తిట్టరం బా. నేపాలీలా కూరగాయల షాప్. నేపాలీ में 80. నేపాలీలో 80 రూపాయలు అంటే మొత్తం 150 రూపాయలు అయింది. 130 110 అయింది. 50 అనుకో 100 ఇస్తున్నాం, 100 అనుకో 50 ఇస్తున్నాం. నేపాల్ మనిషికి అన్ని గుర్తు. 130 అంతే. ఓ పాపు గట్టి పట్టుకో 2 చేతులు. చాలా నేపాల్కి ఇప్పుడు వచ్చినాం. మేమున్న హోటల్ ఇదే. మస్తుంది హోటల్, చాలా బాగుంది. బార్ కూడా ఉంది హోటల్లో. హోటల్ మొత్తం బాగుంది. అన్ని మన దేవుని బొమ్మలే ఉన్నాయి నేపాల్లో. డబ్బా గారు నిద్ర వస్తుంది, పాడుకుంటాం. హోటల్ పైకి పోతున్నాం పండుకొని. ఏడ చూసినా దేవుని ఫోటోలే ఉన్నాయి. నేపాల్లో మన దేవుళ్ళే ఉన్నారు చూడు. శివుడు. ఇవే మేము తీసుకున్న రూమ్లో ఈ ఒక రూమ్, పక్కన ఇంకో రూమ్.
104 రూమ్ చూపిస్తా. రూమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. రూమ్ చూపిస్తా. రూమ్ చాలా ఉంది. లైట్ అయ్యి తీసుకురా నాకు లైట్ తెల్ల మీకు ఎన్ని కావాలి? బాత్రూమ్ కూడా బాగుంది. సూపర్ ఉంది బాత్రూమ్ కూడా. హీట్ వాటర్ వస్తాయి. యూ బయట యూ బాల్కనీ. బాగుందా బా రూమ్? తిన్నికి రాదేగా వీళ్ళకి రాదా? ఆలు పరోటా తిన్నారా? పరోటా తింటాను. రెండు ఒకసారి తింటాను. అవు కదా, తాయి ఒకటిసారి పరోటా ఒకసారి. నేపాల్ స్టైల్. నేపాల్ స్టైల్. వచ్చింది నా ఫుడ్ వచ్చింది. బాగుంది. నేపాల్ సేమ్ ఫారెన్ కంట్రీ లెక్క ఉంది కాబట్టి ఇది ఇల్లు ఇల్లు కానీ వేరే ఉన్నాయి. ఇల్లు వేరే ఉన్నాయి. ఇల్లు కానీ అన్నీ వేరే ఉన్నాయి. అక్కడ ఉంది టెంపుల్ లైన్ ఉంది. ले लीजिए ना सर, इधर से आइए ना, 150 है आगे इधर। పశుపతినాథ్ టెంపుల్ నేపాల్ కాఠ్మండు దర్శనానికి పోతున్నాం పొద్దుగాల. నేపాల్ టెంపుల్ కాఠ్మండు. भैया आप दिल्ली से भैया इधर आइए तो आप वॉशिंग करें ना। ఓకే అమ్మా ఫైన్. प्रसाद कितना जगह देना आप लोग को? प्रसाद कितना जगह? ఏమంటున్నాడా? ఇంగ్లీష్ కా ఇంగ్లీష్ మాట్లాడమంటే మీరు పనులే కట్టుకుంటే పెంట వల్ల తిన్నారు తక్కువ వచ్చిందండి. Take it, sir. Take it, sir. Yeah. प्रसाद तो अपना తీసుకో శేఖరం. प्रसाद तो अपना लीजिए, उतना दूर से आया बार बार नहीं पूरा एक ही है ना? अरे वो चढ़ाया तो भैया का हुआ तो कितना में पूरा वाला नेपाली लाभ पैसा कुछ तो दीजिए इतना दुकान है लेवल 100 सॉरी नेपाली लाभ 700 this one Nepali 700 these are all things this one yeah this that one Nepali 700 there is nothing these are all things రేట్లు మస్తు చెప్తారు వీళ్ళు. वही लीजिए ना सब कुछ అచ్చా ఇలా అన్నీ ఉన్నాయి బావు. ఇగో ఇలా రుద్రాక్షం ఉంది. శివుడి సామాన్ బాబా ఏమేమి తీసుకున్నావు? అన్ని తీసుకున్నాం. ఎంత? सब सामान है सब जल्दी चाहिए आप चारों के 1100 1100 నేపాలీలో. మన ఇండియాలో ఇండియాలో 900 పడుతుంది. ఏమేమి ఉన్నాయి అలా? అన్నీ ఉన్నాయి. రుద్రాక్ష ఉంది, పూలు ఉన్నాయి, కొబ్బరికాయ ఉంది, అగరబత్తి, దువ్వెన, గాజులు అన్నీ ఉన్నాయి. శివునికి అమ్మవారికి అన్నీ ఉన్నాయి.
కాఠ్మండు నేపాలి బసవేశ్వర టెంపుల్ శివుడు. దర్శనానికి పోతున్నాము, దర్శనం చేసుకొని వచ్చినాక చూస్తాము. భక్తి బాగానే ఉంది. నేపాల్ అయినా కానీ మా హిందువులు చాలా మంది ఉరిరా. ఏ హోటల్లో చూసినా ఏడ చూసినా కానీ శివుడు టెంపుల్ శివుడే ఉన్నాయి ఫోటోలు కానీ పూజలు కానీ. పేరుకి నేపాల్ దేవుడు అన్నాడు మన దేవులే మొత్తం. అన్ని గణపతి ఫోటోలు శివుని ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం హిందువులు ఎక్కువ ఉంటారు ఇక్కడ నేపాల్. బుద్ధిస్ట్ అంటారు నేపాలి. मंदिर के स्टिक बता दूंगा ना। आइए बोलाइए लाइन बैठने नहीं पड़ेगा। ए भैया इधर आओ, स्टिक बताते आइए, जान कर दे आइए आइए आओ ना यार, क्यों चिंता कर रहे हैं यार, सुनना मजा आता है। आप आए हैं बार बार सौभाग्य मिल जाए, घर परिवार सुख शांति रहे, आयु आरोग्य रहे, बच्चा की पढ़ाई में अच्छा प्रगति हो जाए, लेकिन स्वस्थ रहे। मेरा तरफ से आशीर्वाद है। आप लोग आए हैं नेपाल का पशुपतिनाथ में, ये भगवान प्रसन्न कैसा उत्पन्न हुए, इनका क्या दर्शन करेंगे, कैसा तरीका से दर्शन करेंगे, इनका दर्शन करने के बाद में क्या फल प्राप्ति होता है। हेलो जोर से बोलो। सुनिए, ये द्वापर युग का समय था। द्वापर युग में आगे का जगह है गौशाला। गौ बोले तो गायशाला, बोले तो बैठने का जगह। गौशाला में हजारों गाय था, गाय को चरण करने वाला लोग इधर जंगल था, जंगल में ले आके छोड़ती थी। छोड़ने के बाद में सारा गाय ने दूध देने लगी, लेकिन कामधेनु गाय ने सुबह और शाम को दूध देने के लिए बंद कर दिया। बंद करने के बाद में एक वाला लोग का गुस्सा आ गया, मेरा गाय का दूध किसने चुरा के लेके गया बोल के गाय का पीछे पीछे आने लगी। गाय ने क्या करती थी, इधर में आके मिट्टी में 3 बार परिक्रमा ऑटोमेटिक दूध गिराने लगी। गिराने के बाद वाला लोग ऐसे हो गया, घर में दूध नहीं देती है लेकिन मिट्टी में दूध गिराती है। राज क्या राजा के कान में पहुंचाना चाहिए बोल के राजा के कान में पहुंचा दिया। राजा ने बोला खुदाई करके देखो क्या करेगा। खुदाई करने के बाद में भगवान ज्वालामुखी के साथ प्रकट हो गया। पशु का पति पशुपति, गाय पशु है, गाय ने 3 बार परिक्रमा करके दूध गिरा के पता लगाया इनका नाम पशुपति नाथ। पशु पाशु और मुक्ति, ये भगवान का दर्शन और रुद्राभिषेक करने के बाद में दोबारा पशु होने से जन्म नहीं होता है। भगवान के नज़र में आप भी पशु में पशु सारा आप लोग चारों धाम का दर्शन नहीं किया। भगवान पशुनाथ का दर्शन करने के बाद में चारों धाम का दर्शन पूर्ण होता है, लेकिन चारों धाम का दर्शन किया, भगवान पशुनाथ का दर्शन नहीं किया, पूर्ण नहीं होता है। केदारनाथ में जाएंगे लड्डू का प्रसाद मिल जाता है, जगन्नाथपुरी में जाएंगे चावल का प्रसाद मिल जाता है, लेकिन इधर में रुद्रमंडल में रखते हाथ धोएंगे, हाथ बंद करते, संकल्प करते, माता पिता पुत्र पुत्री सबके नाम में। उसके बाद में भगवान का पहना हुआ रुद्राक्ष का माला और प्रसाद घर में लाने होता है। रुद्राभिषेक 3 प्रकार का होता है। नर्मल रुद्राभिषेक करना चाहते हैं आप, एक आदमी का 5 उससे भी ज़्यादा है महामृत्युंजय ब्रह्म करते हैं, 2 रुद्राक्ष का माला मिलेगा, 2 प्रसाद मिलेगा। उसके लिए आपका एक आदमी का 700 रुपये। इधर में 500 से सर 25 लाख का पूजा है सर। करना नहीं करना आपका मर्जी, क्योंकि इतना बड़ा धाम में आया सर। आज सोमवार भी है, बहुत बढ़िया दिन में आया है। अंदर में मोबाइल कैमरा यूज मत करना, नहीं करना, अंदर रखें। दूसरी बात क्या है, अंदर में बी केयरफुल करना। माता पार्वती की जय भोलेनाथ। ఇప్పుడే టెంపుల్ నుంచి దర్శనం అయింది, బయటకు వచ్చినాం. కార్ కాడికి పోయి కార్ తీసుకొని నా టెంపుల్ కాఠ్మండు.
బుద్ధా టెంపుల్ అంట నేపాలి. स्टोरी है इधर का. बाहर से देखने का उधर टेम्पल है अंदर नहीं है. नहीं बाहर से अंदर क्या अपना धर्म प्रचार के लिए ये बना के रखा है. ये बहुत लोग आता है, हिंदू बुद्धिस्ट क्रिश्चियन कोई भी सब आता है इसमें. इसमें कोई वो नहीं है. ఇలా నేపాల్ ఇండ్లు మాత్రం బాగున్నాయి అబ్బా కదా. బావా ఇండ్లు బాగున్నాయి కదా ఇలా. సూపర్ బాగున్నాయి. గుడి అంట ఇది, గుడి అంట. బుద్ధుడు బుద్ధిస్టా? బుద్ధుడు బాగుంది. బుద్ధుడు రోడ్డు దాటిపోవడం ఇంత రూల్స్ ఉన్నాయి కదా నేపాలీలో. ఎక్కడ బండ్లు అక్కడ అయిపోయినాయి. नेपाली मेन रोड हाईवे, नेशनल हाईवे नेपाली काठमांडू. अच्छा है सिटी. టెంపుల్ ఖతర్నాక్ ఉంది టెంపుల్ అది. నేపాల్లో అమ్మవారి శక్తిపీఠం దర్శనంకి వచ్చినాయి ఇప్పుడే. అమ్మవారి శక్తిపీఠం. Makan apa lagi tahu?
सीधा चलने का, लेफ्ट राइट नहीं लेने का। విష్ణుమూర్తి టెంపుల్, నేపాల్లో విష్ణుమూర్తి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. విష్ణుమూర్తి పండుకొని ఉన్నాడు ఇక్కడ. నేపాల్లో మన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి బాగా. బాగున్నాయి అన్ని. విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఉంది, శివుడు ఉన్నాడు, మన ఇండియాలో ఉన్నట్లే ఉంది. మళ్ళా శక్తిపీఠం టెంపుల్, ఆమె పేరు ఏం పేరు? పేరు తెలియదు కానీ నేపాల్ శక్తిపీఠం. నేపాల్లో చూసేటి మస్తున్నాయి. కాఠ్మండ్లో ఇక్కడ ఏదో పెట్టారు. అమెరికాలో सेल्फी का पहले बेस्ट क्या क्या పడి పడి లేచే సినిమా మూవీ సాయి పల్లవి శర్వానంద్ షూటింగ్ ఇక్కడే జరిగింది, నేపాల్. మేము కూడా వచ్చినాం షూటింగ్కి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం ఇది. అప్పుడు నేపాల్లో భూకంపం వచ్చింది. ఈయనే మీకు భూకంపం వచ్చింది. సూపర్ టెంపుల్, చాలా సింపుల్గా ఉంది టెంపుల్. फोटो पकड़े
ఊరు జనక మహారాజు ఇల్లు, సీతమ్మ తల్లి పుట్టిన ఇల్లు, ఈ కోట సీతమ్మ పెరిగిన ఇల్లు. అంటే సీతమ్మ రాముడు పెళ్లి చేసుకుంది ఇక్కడేనా? ఇక్కడే ఆ? ఇక్కడే ఇక్కడే ధనస్సు విడిచింది ఎక్కడ? ఇక్కడే జానకిపూర్. రాజు ఇదే ఆ రాజు ఆయన పేరు ఏం పేరు? జనక మహారాజు. జనక మహారాజు కోట. కోట కాదు ఇల్లు వాళ్ళది. ఇల్లే ఇంకా కోట అన్న ఒకటే, ఇల్లు అన్న ఒకటే. సీతమ్మను పెళ్లి చేసుకుంది ఇక్కడే కదా? ఇక్కడే ధనస్సు విరిచింది రాజు. ఆయన రాజు. ఏ ఊరు ఇది? జానకిపూర్. జానకీపూర్. బాగుంది ఊరు, వాళ్ళ ఇల్లు కానీ. సీతాదేవి పుట్టిన ఇల్లు, శ్రీరాముడు పెళ్లి చేసుకుంది ఇక్కడే. రాజుల కోట అప్పుడే బాగుంది. బాగుంది. ఇప్పుడే నేపాల్ నుంచి ఇండియాకు వచ్చినాం. బార్డర్ దాటినాం, బీహార్ బార్డర్. నేపాల్ నుంచి బీహార్ బార్డర్కి ఎంటర్ అయినాం ఇండియాలో లోపలికి. ఇక్కడ నుంచి బీహార్ పాట్నా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వస్తున్నాము. హైదరాబాద్ లాస్ట్ మా వీడియో అక్కడికి